పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ప్రభు యొక్క ఆత్మ నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి చదువుదామండి. వాక్యము ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అలాగనే సామెతల గ్రంథంలోంచి కూడా ఒక మాట చూద్దామండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీ కృపను బట్టి దేవా, ఇదిగో తండ్రి, ఈ సందర్భాన్ని బట్టి మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ, నాతో మాతోనూ ఈ లేఖనపు కాంతిలో నుంచి మాతో మాట్లాడమని బతిమలాడుతాము. నీ మాటలు దేవా మా చెవిని పడకుండా, మా హృదయంలో నాటపడకుండా అడ్డగించే ప్రతి ఆటంకాన్ని యేసునామములో బంధిస్తూ ఉన్నాను. నీ బలమైన సన్నిధి, తేజో, మహిమ, ప్రభావం మేమున్న ఈ స్థలం ముందు యేసునామములో ఉండునుగాక. దేవా, నీవే మా చుట్టూ ఉండి నీలో మమ్మల్ని దాచిపెట్టి మా అందరితో మీరు మాట్లాడమని, ఈ ఆత్మకార్యములు జరిగించమని, ఈ పసివానికి ఇదిగో తండ్రి అన్నప్రాసరణ చేస్తుండగా ఇదిగో ప్రభువా, నీ చిత్త ప్రకారము ఆ బిడ్డను తల్లిదండ్రులు చక్కగా ఎదిగించడానికి కావలసిన మాటలు మీరు అందించమని, చేరి వచ్చిన పసివారితోనూ వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడమని, సహాయము చేయమని యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని నీకు అప్పచెప్పుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి నా మాటల మీద మీరు చెవి ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. చదువుకున్న లేఖన భాగంలో అబ్రహాము ఉన్నాడు, ఆయన భార్య అయిన ఇస్సాకు. వారు విగ్రహారాధన నుంచి దేవుడు తన మహా ఉచిత కృపను బట్టి పిలువబడ్డారు. 24 సంవత్సరాల నిరీక్షణ ఫలం ఇస్సాకు అనే ఒక కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. అయితే ఆ పసివానికి తల్లి పాలు ఇచ్చే సమయం అంతవరకు ఆ బిడ్డ తల్లి కౌగిట్లోనే ఉన్నాడు. ఇప్పుడు అన్నం ముట్టించేటువంటి సందర్భం కనబడుతూ ఉంది అక్కడ. అయితే అబ్రహాము గొప్ప విందు చేశాడట. ఇప్పుడు రాజా, వారి సతీమణి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రాది అందరూ కలిసి గొప్ప విందుగా మనం ఇక్కడ సమకూడాం. ఎవరి కోసం? ప్రభు యొక్క తన కృపను బట్టి ఇచ్చినటువంటి సంతానం. 2 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. వారిలో చిన్నవాడు, మరి ఆ చిన్నవాని పేరేంటమ్మా? రేయాన్స్. రేయాన్స్ అని చెప్పని ఆ పసివానికి నామకరణం చేయబడింది. మరి ఆ పసివానికి ఇప్పటి వరకు తల్లి కౌగిట్లో పాలు పట్టడం అనేది జరిగింది. మరి ఈ సమయము పాలు కాదు, పౌష్టికమైన ఆహారం పొందుకునేటువంటి ఆ వయస్సు స్థితికి వచ్చింది. కాబట్టి అది అందరికీ తెలియాలని మరి రాజా తన సతీమణి ఇద్దరు కలిసి మరి ఇంత గొప్పగా ఈ ప్రేమ విందు, అలాగనే కృతజ్ఞత కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చదువుకున్న లేఖనంలో కూడా అబ్రహాము కూడా 24 సంవత్సరాల నిరీక్షణ ఫలం గొప్పగా విందు చేశాడట. బాగానే ఉంది, విందు చేసుకున్నాం, ఆర్భాటంగా అంతా ఏర్పాటు చేసుకున్నాం. ఆ పసివానికి ఏమన్నా తెలుస్తుందా? ఏమీ తెలియదు. ఇంకో లేఖనం కూడా చదువుకున్నాం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి. ఎవరిది ఆ బాధ్యత? తల్లిదండ్రులది. తల్లిగా తండ్రిగా నువ్వు మోకాళ్ళేసి ఆ బిడ్డల ముందు కనపడినప్పుడు మాత్రమే వారు సరైన రీతిగా నిన్ను చూసిన దాన్ని బట్టి వారు మోకాళ్ళ మీద నిలబడగలుగుతారు. నీవు ఒకవేళ నీ పిల్లల కోసం ఆస్తి సంపాదించి ఇవ్వాలని ఆశ కలిగి ప్రయాసపడుతుండొచ్చు.
లేదంటే నా బిడ్డకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, చక్కగా చదివించుకోవాలి, ఒక ఉన్నత పొజిషన్లో నా బిడ్డను చూసుకోవాలి, మేమున్న జాబు కంటే హైయెస్ట్ జాబు మా బిడ్డలు వాళ్ళకి ఇవ్వాలి, అందుకు తగినట్లుగా మేము చదివించాలని ప్రయాసపడవచ్చు, కష్టపడవచ్చు. కానీ అన్నిటికంటే విలువైనది దేవుణ్ణి వారు సంపాదించుకునేలాగా దేవుని సన్నిధికి వారిని నడిపించడం ఎంతో ఉత్తమం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు దేవుణ్ణి సంపాదించుకోవాలంటే ఒకానొక రోజు రూపాయి ఉండొచ్చు, లేకపోవచ్చు. మన తన అనేవాళ్ళు దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు, దూరంగా ఉండొచ్చు. కానీ ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితిలో అయినా దేవుణ్ణి ఆశ్రయించడం అనేది కనుక మనం నేర్పగలిగితే ఖచ్చితంగా అంతకంటే ఐశ్వర్యవంతులు ఇంకొకళ్ళు ఉండరు. నువ్వు ఆస్తులు సంపాదించినా ఒకరోజు కరిగిపోతాయి. బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఉన్నా ఒకానొక పరిస్థితిలో నిన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. తేడా పడ్డారు, అయిపోయింది అంతా అది ఇది అని. కానీ దేవుణ్ణి కనుక నీ బిడ్డలకు నువ్వు సంపాదించి ఇవ్వగలిగితే నీ అంత ధన్యుడు ఇంకొకళ్ళు ఉండరు. నీవు సంపాదించినటువంటి ఆ దేవుడు పొందినటువంటి నీ సంతానము ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ మధ్యలో నిలబడ్డ నేను చిన్ననాటి నుంచి దేవుని సన్నిధిలో పెరిగిన వాడిని. చాలా ఆసక్తిగా నాకు పాట నేర్పేవాళ్ళు, చాలా ఆసక్తిగా అన్నమాట. ఆ పాట, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడనే పాట. అరే రా, నీ పాట పాడదు. కానీ ఈరోజు నా జీవితంలో నిజంగా మోకాళ్ళేసి పొద్దున్నే ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభువా నాతో మాట్లాడంటే, ఆనాడు చిన్నప్పుడు ఎలా అయితే సరదాగా నేను పాడిన ఆ పాట, నా తల్లిదండ్రులు ఎట్లయినా సరే వీడిని దేవుని దగ్గరికి చేర్చాలనుకున్న ఆ తపనను బట్టి నేర్పిన ఆ పాట నా జీవితంలో నిజమైంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని స్వరం వినకుండా నేను ఉండలేను. దేవుడు నాతో మాట్లాడకపోతే ఆ రోజంతా ఏదో పోయింది అనుకుంటా. నేను ఉదయం లేవగానే ఆయనతో నేను మాట్లాడిన వెంటనే ప్రభువా నాతో మాట్లాడండి, ఆయన నాతో మాట్లాడాలి. ఇంట్లో మాట్లాడలేదా, మందిరంలోకి వెళ్తా, ఆడ కూడా మాట్లాడలేదా, నీకు నాకు మధ్య ఏ పొరపాటు ఉందో చెప్పు, నేను సరి చేసుకుంటాను. ఎలా వచ్చింది ఇది? తల్లిదండ్రులుగా వారు మాకు దేవుణ్ణి సంపాదించి పెట్టారు. ఈరోజు ఈ శుభకార్యం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. మోషే తన తల్లి చిన్నప్పుడే పాలు పట్టే వయసు కాడ నుంచి ఆమె వినయ భయ భక్తులు నేర్పింది. ఎలా నేర్పింది పాస్టర్ గారు అనొచ్చు మనం. నీలో మనస్సులో కదిలేటువంటి ఆ కదలికలను బట్టి నీ బిడ్డ స్పష్టంగా గమనిస్తూ ఉంటాడు. వాడికి మాట రాదుగా, అంత ఆలోచన వ్యవస్థ లేదుగా అని అనుకుంటాం మనం. కానీ నీలో ఉన్న జన్యు అంటే జీన్స్ ఉన్నాయి. ఆ జీన్స్ వాడిలో పనిచేస్తూ ఉంటాయి, ఆమెలో పనిచేస్తూ ఉంటాయి. నాకు బాగా ఇష్టమైనటువంటి ప్రసంగం ఏంటంటే రక్తంలో ఉన్న లక్షణాలు. సహజంగా పిల్లవాడిని చూసినప్పుడు ఇదిగో ఈడు అచ్చంగా మా అన్నలాగా ఉన్నాడు అంటారు, ఈడు అచ్చంగా మా తమ్ముళ్ళలాగా ఉన్నాడంట, ఈడు అచ్చంగా మా నాన్నలాగా ఉన్నాడు, అచ్చంగా ఇదిగో వాళ్ళ నాయనమ్మ ముఖంలో చూడిపడ్డట్టు ఉన్నాడు అని చెప్పంటారు. అవునా కాదా? యాడ్ నుంచి వచ్చే ఆ లక్షణాలు, ఆ పోలికలు అంటే జీన్స్ నీలోనే ఉన్నాయి. నిన్ను బట్టే నీవు సత్ప్రవర్తన సద్భక్తి కలిగి బ్రతుకుతూ ఉంటే ఆ పసితనంలోనే ఆ బిడ్డ చూస్తాడు. ఆ పసితనంలోనే అన్ని పసిగట్టగలుగుతారు. మనం అనుకుంటాం వీళ్ళు ఏం పట్టించుకోరులే, ఆడుకుంటున్నారులే అనుకుంటాం. కాదు, ఖచ్చితంగా పసిగడతారు వాళ్ళు. అవి నీకు అక్షరాల ఒకానొక వయసు వచ్చినప్పుడు నీకు అర్థంలో నీ ముఖాన్ని చూసుకున్నట్టే కనపడుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కనపడేటువంటి ఓ సందర్భం. కాబట్టి మోషేని తన తల్లి పాలు తాగే వయసులోనే అన్ని లక్షణాలు, దేవుని ఎదుట ఎలా బ్రతకాలి, భక్తి అనేది ఎలా చేయాలి, దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళాలి, అన్ని విషయాలు నేర్పింది.
అలాగనే హన్న పాలు తాగే వయసులోనే ఆ బిడ్డకు నేర్పాల్సిన భక్తి అంతా నేర్పేసి తాను చేసుకున్న తీర్మానం ప్రకారం ఆ బిడ్డను తీసుకొని యాజకుడి దగ్గరికి వెళితే, అయ్యా వందనాలు అనగాలి ఇతగాడు ఎమ్మండి సమయలు సాష్టాంగ పడ్డాడు. ఎవరు నేర్పారు అది? ఆలోచించండి. ఎలా మనకున్న పొజిషన్ను బట్టి, పరిస్థితులను బట్టి, నేను ఈ జాబ్లో ఉన్నా, నాకంటే ఇంకో గొప్ప జాబ్లో నా బిడ్డ ఉండాలని తపన పడుతున్నాం, దానికి తగ్గట్టుగా సంపాదిస్తున్నాం, దానికి తగ్గట్టుగా కొంత సమకూరుస్తున్నాం. ఎక్కడో చోట బ్యాంక్ అకౌంట్లోనో లేదంటే బిడ్డల మీద ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్పాను, ఏదో ఒక రకంగా సమకూరుస్తున్నాం. నా బిడ్డ మంచి పొజిషన్లో ఉండాలా, నేను పడ్డ చెప్పులు వాడు పడకూడదు, నేను పడ్డ పాటలు వాళ్ళు పడకూడదు, కష్టాలు పడకూడదు, చాలా సౌఖ్యంగా ఉండాలి. నేను అంటాను, కష్టపడటం అనేది నీ బిడ్డకు నేర్పకపోతే, ఆకలి దప్పులు అన్న సంగతి నీ బిడ్డకు తెలియకపోతే, రేపు పొద్దున్న నీ నెత్తి మీద ఎక్కి తంతా ఉంటాడు వాడు. మగ పిల్లగాడైనా ఆడపిల్లైనా సరే. కొంతలో కొంత కరాటీ చార్లీ ఛాంపియనా ఎవరు అతను, కరాటీ జాకీ చాన్, అతను అంటాడు ఒక స్టేట్మెంట్లో, తన ఆస్తి మొత్తం వేరే వాడికి రాసేసాడు, ట్రస్ట్ కింద రాసేసాడు. ఎందుకయ్యా అని చెప్పని ఇంటర్వ్యూలో అడిగితే, నేను ఇచ్చాననుకో వాడు సోమరిపోతాయి, సంపాదించడం మానేసి వాడు నచ్చినట్టు వాడు బ్రతికి మొత్తం కొద్ది నాళ్ళలోనే సంపాదన అంతా గొల్ల చేస్తాడు. అదే నేను వాడికి లేకుండా పక్క నుంచి కష్టపడరా అని చెప్పాను అనుకో, వాడికి కష్టం విలువ తెలుస్తుంది, ఆకలి దప్పులు తెలుస్తుంది, అక్కర్లో ఉన్న వాళ్ళకి సహాయపడటం అర్థమవుతుంది, అన్ని విషయాలు అంతుపడతాయి. కాబట్టి నేను వాడికి రూపాయి కూడా రాయలేదు. నేను ఆ జాకీ చాన్ ఎవరు, ఆయన కరాటీ ఫైటర్, ఆయన చెప్పినట్టుగా చేయమని చెప్పట్లేదు, కానీ ఒకప్పుడు నువ్వు పడ్డ పాటలు వాడికి కూడా తెలిసేలాగా, ఒకప్పుడు నువ్వు ఎదుర్కొన్న ఆకలి దప్పులు వాడికి కూడా, లేదంటే నీ పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా, వారంలోనో నెలలోనో ఒకసారైనా సరే వాళ్ళకి ఆ పరిస్థితులు గమనించేలాగా మీరు ఉండగలిగితే నీ బిడ్డ ప్రయోజకుడు అవుతాడు, నీ కుమార్తె ప్రయోజకురాలు అవుతుంది. అట్లా కాదని నువ్వు తీసుకొచ్చే పెట్టు పెట్టు పెట్టండి, ఇంకాదే అంటాడు పెద్దవాడు అయిన తర్వాత. లేకపోలేదు ఈరోజు తల్లిదండ్రులు తీసుకొచ్చవా లేదా, ఏంది మరి వాళ్ళకు పెట్టి వీళ్ళకి పెట్టా అని చెప్పని ఈ కుమ్ములాటే సరిపోతా ఉంది. కాబట్టి దయచేసి ఈ మాటలు నమస్కరించాలనే ప్రభు పేరట మిమ్మల్ని బతిమలాడుతూ ఉన్నాను. పసివాని పేరట చేయబడుతున్న ఈ మహా ఆనందకరమైన ఈ కార్యక్రమాన్ని అంతటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే బాలుడు నడవలసిన త్రోవన మీరు నడిపించగలిగితే వాడు ముదిమి వచ్చు వరకు దారి తప్పడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నా మాటలు ముగిస్తాను. నన్ను అభిషేకించినటువంటి దైవజనుడు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు ఉన్నారు. ఆయన 6 సంవత్సరాలు అప్పుడు, వింటున్నారా నా మాటలు, చాలా విలువైన మాటలు ఇవి. 6 సంవత్సరాల వయసు అప్పుడు ఉంటారు కదా, 5-6 సంవత్సరాలప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, పోయి గోళీలు ఆట ఆడటానికి, ఒంగుడు దూకులు ఆడటానికి ఫ్రెండ్స్ ఉంటారుగా. వాళ్ళ మధ్యలో పోయి వాడేదో కాని మాట మాట్లాడాడంట. ఆ మాట తెచ్చి వాళ్ళ అమ్మకు చెప్పాడు, పలానోడు ఇట్ట అన్నాడమ్మా అని. హట్మని ఒకటి ఇచ్చింది. ఎందుకమ్మా కొట్టావంటే, నీ నోటి నుంచి బూతులు రాకూడదని నీకు చెప్పా కదా. నేను అనలేదమ్మా, వాడన్నాడమ్మా అంటే, అయినా సరే వాడన్న మాట కూడా నీ నోట నుంచి రాకూడదు. పోయి ఆ మూల కూర్చొని మోకాళ్ళేసి ప్రార్థన చేయి, దేవా నేను పాపిని, నన్ను రక్షించు, నా పాపాలు క్షమించు. అదేందమ్మా, అవునరా, నా కడుపును పుట్టినా నీలో పాపం అనే బీజం ఉంది, అది ఏలుబడి చేయకూడదు, క్రీస్తు రక్తం చేత కొట్టివేయబడాలి. కాబట్టి కూర్చో, మోకాళ్ళేసి ప్రార్థన చేయి, దేవా నన్ను క్షమించు, నేను పాపిని, నా జన్మచ కర్మచ పాపాలను కడిగే ప్రభు అని ప్రార్థన చేయంటే, ఒక రాత్రిళ్ళ మోకాళ్ళ మీద ఉన్న ఆ వ్యక్తి, ఆ రాత్రంతా మోకాళ్ళ మీద ఉన్న ఆ వ్యక్తి తెల్లవారుజామున పరిశుద్ధాత్మ బలముగా అతని మీదకి రావటం, అన్య భాషలు మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా వచ్చింది? వాళ్ళ అమ్మ టీచరు, వాళ్ళ నాన్న టీచరు, వాళ్ళ అమ్మగారు ప్రవక్తి అంటారు. ఊరికి అలా నడుచుకుంటా వెళుతూ ఉంటే అక్కడ దెయ్యం పట్టినోడు ఉంటే ఆడ కొట్టుకుంటా ఉంటాడు కింద పడి, ఏం మాట్లాడు. బజార్కి వెళ్తూ ఉంటుంది సంచు తీసుకొని కూరగాయలు తెద్దామని. మరి అంత పరిశుద్ధాత్మ చేత నింపబడి అంత క్రమంగా ఈ రోజు కూడా ఆయన వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని తలపోయకుండా ప్రసంగం ఉండదు. మా అమ్మ మా నాన్న మాకు భక్తి నేర్పారు,
మా అమ్మ నాకు రక్షణ సువార్త అందించింది. మా అమ్మే కనుక నాకు యేసయ్యను పరిచయం చేయకపోతే నేను ఈ స్థితిలో ఉండను, మంచి నక్సలైట్ని అవుతాను అన్నాడు ఆయన. వరంగల్ అప్పట్లోనే మంచి హోరాహోరీ అయినటువంటి పోరాటాల మధ్యలో నలిగి దేవుడు దర్శించగానే వెంటనే యూటర్న్ తీసుకొని దేవుని పాదాలు పట్టుకొని 21 సంవత్సరానికే జాబుకు రిజైన్ చేసి, రేడియో మెకానిక్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రిజైన్ చేశాడు. దేవుని కృపను బట్టి సంపూర్ణమైన సేవకు వచ్చి ఈరోజు వేల మంది సేవకులు ఉన్నారు, లక్షల కొలది సంఘ విశ్వాసులు ఉన్నారు. శ్రేష్టమైన పుస్తకాలు రాయటానికి దేవుడు కోరుకొని ఆయన్ని బలంగా వాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు నీ బిడ్డ పట్ల ఒకవేళ నువ్వు కలగనొచ్చు, నా బిడ్డ మంచి ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు అని, డాక్టర్ కావాలని, లాయర్ కావాలని, లేదంటే మంచి పొజిషన్లో ఉండాలని చెప్పని, గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలని చెప్పని నువ్వు కోరుకోవచ్చు. కానీ వాడి భవిష్యత్తు లేదా ఆమె భవిష్యత్తు నువ్వు నిర్ణయించలా, నీకు తెలియదు కూడా. నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో నీకేం తెలుసా? ఎవరికి తెలియదు. కానీ తల్లిదండ్రులుగా చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట, నాతో కూడా మాట్లాడుతున్న మాట, తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే దేవుని పాద సన్నిధిలో పిల్లలను పెంచడం ఉత్తమం. ఇప్పుడున్న పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం కలుషితమైపోయింది. ఎంత కలుషితం అంటే 6 నెలల పాపను కూడా వదిలిపెట్టని పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఆడపిల్లకి రక్షణ ఉందా ఈరోజు సమాజంలో? దేవుని సన్నిధిలో పెంచబడితే ఎవరితో, ఎక్కడ, ఎలా, ఎంతవరకు ఉండాలన్న విషయాలు వివేచనతో, వివేకంతో తప్పించబడి సరైన మార్గంలో నడవగలుగుతారు. ఆ దైవజనుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు 67 సంవత్సరాలు. ఇప్పటికీ కూడా మా అమ్మ నాకు యేసయ్య రక్షణ నేర్పింది, రక్షణ సువార్త అందించింది. ఆ రోజు చిన్న వాడెవడో మాట్లాడిన కాని మాట నేను మాట్లాడితే పెళ్ళమని గోప పగలగొట్టింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అరే మేనచ్చా కానీ ఆ మాట్లాడుకు ఈ మాట్లాడుకు. నేను చాలామందిని చూశాను. ఏంది నేను చూసిన కాడైతే పిల్లగాడికి కన్నచ్చంటే పూతులు నేర్పుతుండు. అవి కాదు మనం నేర్పాల్సింది. దేవుని హిత ఉపదేశం, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి ఆకలింపు చేయగలిగితే, మోకాళ్ళ ప్రార్థన అనేది వారికి పెట్టుబడిగా మనం చూపించగలిగితే వాళ్ళు కూడా మోకాళ్ళ మీద నిలబడతారు. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ఉన్నాడు, మోకాళ్ళ మీద లేరనుకో ఇలాగ మాలు కూర్చొని చూస్తూ ఉన్నాడు. పసివారు ఈ క్షణంలోనే, ఈ సమయంలోనే వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ తలంపులు, ఊహల, ఆలోచనలో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైన దేవుని మాటలు, వాక్యము మీరు నాటగలిగితే, ప్రార్థన అనేది ఒక మాదిరిగా చూపగలిగితే, వారికి నీవిచ్చే కోట్లు, చర స్థిరాస్తులు ఇవేవి పనికిరావు. సామెతల గ్రంథంలో మాట ఉంది కదా, నరుల కష్టం చేత యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఎక్కువ తక్కువ? అది యేసయ్య ఇచ్చే ఆశీర్వాదమే ఎక్కువ. మనం ఎంత కష్టపడ్డా 2 అయ్యి ఇంటికి అంతే. హాస్పిటల్ ఆయన రెడీ కాసుకొని ఉంటాడు, ఆ టెస్ట్, ఈ టెస్ట్, అది ఇదని మొత్తం ఆడ పోసేస్తాం. దయచేసి దేవుని పాదాలు పట్టుకుందాం అండి. దేవా, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు నువ్వు, నా బిడ్డలు కూడా నీ సన్నిధిలో పెరగాలి, నీ కౌగిట్లో దాచబడాలి. మేమైతే జాబ్ అని అట్టిటని పరిగెత్తుతాం, కానీ నా బిడ్డలను ఎల్లవేళలో నీ చేతి నీడలో దాచిపెట్టేది నువ్వే. నీ కాపుదల లేకపోతే అంతా వ్యర్థమే. కీర్తనలో ఉంది కదా, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థం, యెహోవా ఆ పట్టణానికి కావలి కాయని ఎడల కావలి వారు ఎంతమంది ఉన్నా వ్యర్థమే అంటుంది లేఖనం. కాబట్టి మన పిల్లలను, కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, కలిగిన సమస్తాన్ని దేవుని చేతులకు అప్పజెబుదాం. దేవుడు తన కృపను బట్టి ఆశీర్వదించి ఆయన అనుకున్న ఉన్నతమైన దీవెనలతో ఆయన కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఈ పసివాన్ని కూడా అన్ని విధాల నా ప్రభు దయా సంకల్పం చొప్పున తన దాసురాలైనటువంటి కరుణమ్మను జ్ఞాపకం చేసుకొని ఆ సంతానంతటిని కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు అందించిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఈ మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచు. తల్లిదండ్రులుగా ఇదిగో తండ్రి, బాధ్యత ఇలా ఉందని చెప్పని మీరు సెలవిస్తూ ఉన్నారు.
దేవా మా కన్న తండ్రిగా నీవు ఉండి మేము సరైన మార్గంలో నడవాలని, మేము అన్ని విధాలు ఆశీర్వదించబడాలని నువ్వు బహుగా పరితపించే దేవుడు అయి ఉండి మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఇదిగో తండ్రి ఇంతవరకు నడిపించారు, ఇక ముందు నువ్వు నడిపిస్తూ ఉన్నారు. అయా అన్నప్రాసరణ కార్యక్రమంలో ఇదిగో తండ్రి ఆ పసివాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు తల్లి పాల వల్ల ఇదిగో తండ్రి పౌష్టికాలు అందించావు. ఇక ఎక్కడి నుంచి ఘనమైన ఆహారం తీసుకుంటుండగా ప్రతి దీవెన ప్రభువా యేసు నామమున ఆ బిడ్డ మీద ఉండునుగాక. దేవా జీర్ణ వ్యవస్థ అంతా చక్కగా పనిచేయునుగాక. నీ కృపలో ఆయుర ఆరోగ్యాలు కలిగి సకల ఐశ్వర్యాలతో కూడిన ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరమైన దీవెనలు కలిగి నీ కృపలో ఉన్నత స్థితిలో ఉండి వర్ధిల్లునుగాక. కార్యము జరిగించి నీ చిత్తము నెరవేర్చి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు పసివాన్ని, తను తోడబుట్టిన దాన్ని, తల్లిదండ్రులను, చేరి వచ్చిన కుటుంబ సభ్యులను, బంధువులను, అలాగే బిడ్డల యొక్క ఇదిగో తండ్రి ఆ జాబ్ చేసే కాడ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ దేవా నీ చేతులకు అప్పచెప్పి దీవించి ఆశీర్వదించి యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.